ఇక ఈ 4 అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధులు వేణుగోపాలరావు, లివిల్, కిరణ్, ఉదయ్ ద్వారా తెలుసుకుందాం. ఇక టాప్ 1 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ ఉద్యమంలో దీక్షా దివస్ ది ప్రత్యేక స్థానం. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అంటూ కేసీఆర్ చేసిన దీక్షతో యావత్ తెలంగాణ కదిలింది. నవంబర్ 29, 2009న కేసీఆర్ చేపట్టిన దీక్ష ఢిల్లీకి షేక్ చేసింది. పార్లమెంట్లో ప్రకటన రావడంతో 11 రోజుల తర్వాత కేసీఆర్ తన దీక్షను విరమించుకున్నారు. అంతటి ఘన చరిత్ర ఉన్న దీక్షా దివాస్ ను బీఆర్ఎస్ ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షా దివాస్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు స్థానిక నాయకులు. రాష్ట్రం బాగుపడాలంటే మరోసారి బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని గులాబీ సైన్యం నలుదిశలా చాటి చెబుతోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణుగోపాలరావు, తెలంగాణ ఉద్యమంలో దీక్షా దివాస్ అయితే ప్రత్యేక స్థానం. అంతటి ఘన చరిత్ర ఉన్న దీక్షా దివాస్ ను బీఆర్ఎస్ అయితే ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా దీక్షా దివాస్ నిర్వహణకు ఏర్పాట్లనైతే నాయకులు ఇప్పటికే పూర్తి చేశారు. మరి కరీంనగర్ లో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణుగోపాలరావు, దీక్షా దివాస్ నిర్వహణకైతే అన్ని జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ అయితే ఏర్పాట్లను పూర్తి చేసింది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా దీక్షా దివాస్ ఏర్పాట్లు ఏ విధంగా సాగుతున్నాయి? తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యం ఆవిర్భవించిందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే దీక్షా దివస్ అనేది తెలంగాణ ఉద్యమాన్ని ఒక నిదర్శనంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటి సభ కూడా కరీంనగర్ జిల్లాలోనే సింహగర్జన సభ జరిగిందని చెప్పాలి. దేశం యావత్తు కూడా ఒక తెలంగాణకు సంబంధించి ఒక పార్టీ నిర్వహించిన సభ ఇంత పెద్ద ఘన సక్సెస్ అయ్యి ఏ విధంగా అయిందనే దాని చేత చర్చలు జరిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అంటే కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర తెలంగాణ అంటే ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం వస్తేనే తెలంగాణ పరిస్థితి బాగుపడుతున్న నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించడమే కాదు, తెలంగాణ వచ్చే వరకు కూడా మడమ తిప్పని పోరాటం చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపించినటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఫ్రీ జోన్ అని అంటే తెలంగాణ సంబంధించిన ప్రతి ఉద్యోగాలు కావచ్చు, నిధులు కావచ్చు, నీళ్లు కావచ్చు, ప్రతి దాని విషయంలో కూడా సమైక్య రాష్ట్రంలో తీవ్ర అవస్థలు పడ్డ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యం అనే ఆవశ్యకత కనిపించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ అంటే అన్ని ప్రయోగాలు చేసినట్టు కూడా రాష్ట్రం ఢిల్లీ దిగరాలేదు. అంటే ఢిల్లీకి తెగ తగలాలంటే పక్కా ఏదో ఒక కార్యక్రమం చేయాలని చెప్పి కేసీఆర్ కరీంనగర్ జిల్లాకు సంబంధించి దీక్షా శిబిరం ఎంచుకున్నటువంటి పరిస్థితి. అంటే సిద్దిపేటలో జరిగే సభ కోసం అంటే కరీంనగర్లోని తీగలగుట్టపల్లిలో వచ్చి ఒక 3 days ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఒకటే చెప్పింది కేసీఆర్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కదం కలపండి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. మీకు ఒకటే చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరు కలపకపోతే మాత్రం తెలంగాణ వచ్చుడా, కేసీఆర్ వచ్చుడా, తెలంగాణ జైత్రయాత్ర చేస్తారా లేకపోతే కేసీఆర్ శివయాత్ర చేస్తారా తేల్చుకోమంటూ కూడా ఒక ప్రకటన చేసిన నేపథ్యం. ఈ నేపథ్యంలో యావత్ ఢిల్లీ కాదు, తెలంగాణ రాష్ట్రమే కాదు, సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక సంచలనం కలిగించినటువంటి అంశం. ఈ నేపథ్యంలో తెల్లారి సిద్దిపేటకు వెళ్తా అన్నప్పుడు తీగలగుట్టపల్లి నుంచి పెద్ద కాన్వాయ్తో కేసీఆర్ వెళ్ళిన నేపథ్యం. దీక్షా దివస్ అనేది 29వ తారీఖు జరిగింది. ఆనాడు జరగాలి. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఒక బలగాన్ని మరి తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతని ఢిల్లీకి చాటాలనే నేపథ్యంలో చావడానికైనా నేను సిద్ధం, తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యం అంటూ కూడా సిద్దిపేటకు బయలుదేరినటువంటి కేసీఆర్ అలుగునూరు చౌరస్తాలో అరెస్టు చేసినటువంటి పరిస్థితి సింధురా. కానీ ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాన్ని సైతం పరంగా పెట్టేందుకు కేసీఆర్ ముందుకు నడిచిన నేపథ్యంలో యావత్ తెలంగాణ ప్రజలతో కూడా వెనువెంట నడిచినటువంటి పరిస్థితి.
దీక్షా దివస్ లో ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వీలైతే వాళ్ళు గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దీక్షకు అంటే సమాయత్తమైనటువంటి పరిస్థితి, సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఎట్టి పరిస్థితుల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నాయకులు కేసీఆర్ ని అరెస్ట్ చేసి ఉద్యమాన్ని అణచాలన్న నేపథ్యంలో అలుగునూరు చౌరస్తాలో కేసీఆర్ ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇందురా అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకి తరలించారు. కానీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇదే పెద్ద బీజమైందని చెప్పాలి. అలుగునూరు చౌరస్తాలో అరెస్ట్ ఏదైతే జరిగిందో ఆ తర్వాత వచ్చినటువంటి మిలియన్ మార్చ్ కావచ్చు, సాగరహారం కావచ్చు, అంటే ప్రతి ఒక్క విషయంలో కేసీఆర్ ఒక్క పిలిపిస్తే పెన్ డౌన్ చేయమంటే ఉద్యోగస్తులు చేశారు. మిలియన్ మార్చ్, సాగరహారం, ఆఖరికి సింగరేణి కార్మికులు సైతం పనిని బంద్ పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. కనుక దీక్షా దివసే మొట్టమొదటి మెట్టుగా మనం భావించవచ్చు. ఇందులో ఈ దీక్షా దివస్ అంటే దీని విషయం కూడా రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా తప్పకుండా ఏర్పాటు చేయన్నారు. కొద్దిసేపటి క్రితమే కమలాకర్ పోస్టర్ను ఆవిష్కరించారు. రేపు పెద్ద ఎత్తున దీక్షా దివస్ ను చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు సింధూరా. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్ రావు.